అమెరికా మంచి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి తన డాలర్ని ప్రపంచం నెత్తిన రుద్దింది. మొదట్లో బంగారంతో సమానంగా ఏది డాలర్ని బంగారాన్ని రిజర్వ్ పెట్టి డాలర్ పెట్టుకుంటాడు. అది నిదానంగా బంగారాన్ని పక్కన పెట్టేసింది, అమ్మేసుకుంది, డాలర్లను ప్రపంచం మొత్తాన రుద్దింది. ఇప్పుడు డీడాలరైజేషన్ వైపుకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తుంది. జర్మనీ వాళ్ళు 1750 టన్నుల బంగారాన్ని అమెరికాలో బ్యాంక్స్లో రిజర్వ్ పెట్టారు, అమెరికన్ మెయిన్ బ్యాంకులు. ఇప్పుడు అది ఇవ్వమంటే ఇవ్వట్లేదు. 300 టన్నులు అన్న ముందు ఇమ్మీడియట్గా ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు దాందే జర్మనీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. Completely naked. Why? Germany as the perfect example. They had over 1,750 tons of their own gold stored in the US. After years of begging, they got exactly 300 tons back. Now they just filed a new request for the remaining 1,350 tons. When I hear that, the hair on my neck stands up. That's my gold. I don't file a request. I say, friends, I'm picking it up now. Done. You stored it, you got paid for it, hand it over. Why does it take 3 years to move 300 tons? That tells you everything. They're standing there like the emperor with no clothes, completely naked. Why? Because they've leased that gold out 8-10 times over. And the next bomb is coming. The first big ETF blows up. They've lent out the metal to earn extra fees. Great idea. Then one day it's 1750 కిలోల బంగారం ఇవ్వాల్సి ఉంటే 300 కిలోలు ఇచ్చి అది కూడా 3 ఏళ్ళు పట్టిందంట చేతికి ఇవ్వడానికి. మిగతా బంగారం ఎప్పుడు అని నిలదీస్తోంది జర్మనీ.